పరిస్థితి. దేశం మొత్తం మీద కూడా ఢిల్లీలో లేదు కాంగ్రెస్. 3 రాష్ట్రాల్లో ముచ్చటగా కాంగ్రెస్ గెలిస్తే కర్ణాటకల పరిస్థితి ఆ విధంగా ఉంటే, ఇవాళ హిమాచల్లో ఇంత దారుణంగా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి కూడా నేను రాజీనామా చేస్తున్న ఒక ఆవేదన వ్యక్తించిన వార్తలు వచ్చాయి. అంటే ఇవాళ హిమాచల్లో ఒక అయోమయం, గందరగోళం, ప్రభుత్వం కొనసాగలేని పరిస్థితి. అంటే 2 సంవత్సరాలు కూడా గడవలేదు, 1 సంవత్సరం నరకే. ఇక మన రాష్ట్రంలో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 మంది ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో వీళ్ళ గ్యారెంటీలు అమలు చేయక, మరి ఈరోజు మంత్రుల వ్యవహార శైలి, ఈ రాష్ట్ర బడ్జెట్, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తూ ఉంటే ఆగమ్య గోచరంగా కనబడుతుంది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. చేసిన అప్పుల మీద వడ్డీలు చెల్లించడానికే మరి ఈ రాష్ట్ర ఆదాయ వనరులు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చింది అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా మొత్తం ఈ యొక్క రాష్ట్రం యొక్క సంపదన దోచుకున్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మీరు ఈ రాష్ట్రం అప్పులో మునిగిపోయింది, కూరుకుపోయింది అని తెలిసి కూడా అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ఏ రకంగా అధికారానికి మరి రావడానికి మీరైతే ప్రజలు మోసం చేశారో, నిన్న బడ్జెట్ చూస్తూ ఉంటే మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇప్పుడున్నటువంటి బడ్జెట్కు అదనంగా ఇంకా 1,53,000 కోట్లు కొన్ని హామీలు నెరవేర్చడానికి 100 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదో హడావుడిగా మేము ఇచ్చిన గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పి ఇవాళ అనేక షరతులు, ఆంక్షలు పెట్టి అందరికీ కాదు కొందరికే పరిమితం చేస్తూ ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం 6 మాసాల తర్వాత మీ బడ్జెట్ పరిస్థితి ఏంటి, మీ ఆదాయ వనరులు ఏంటిది, ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటారో చెప్పకుండా, పైపెచ్చు గత ప్రభుత్వం యొక్క అవినీతి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీన మేషాలు లెక్క పెడుతూ ఈరోజు కూనీ రాగాలు తీస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామన్నారు, మేడిగడ్డ బ్యారేజ్, అదే రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు మేము న్యాయ విచారణ చెప్పి ఆ రకంగా కాలం వెలిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ చాలా స్పష్టంగా ఢిల్లీ